ఈ రోజైతే పులిహోర చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. అది రైస్, ఇది పోపులు, నిమ్మకాయ. ముందుగా అయితే అన్నం తీసుకోవాలి. నిన్న అయితే రైస్ తీసుకోవాలి. పులిహోర సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి రైస్లోకి. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత కలపాలన్నమాట. రైస్ అంతా కలపాలి ఇలాగా. పోపులన్నీ కూడా అలా వేసేవాలి మొత్తం గిన్నె నిండాన. ఓన్లీ వేపిని అన్నీ అలా వేసేవాలి. చూస్తున్నారు కదా, మొత్తం కలపాలి. చూస్తున్నారు కదా, నేనైతే అలా కలుపుతున్నాను. మా ఇంట్లో పులిహోర అయితే ఇలా చేస్తున్నాం. ఎంత కోపంగా ఉండుతుంది నా మీద. నిమ్మకాయ కొయ్యాను పాపనకి. బాగుంది. అలా నిమ్మకాయ తీసుకుని చక్కగా పిండాలి మొత్తం కూడా. వేడి వేడి ఏంటి పులిహోర, నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. పులిపే ఎక్కువగా ఉంటామాట అంత మంచిది. మీ సూపర్ స్టార్ ఫ్రెండ్స్. మొత్తం నిమ్మకాయ పిండిసిన తర్వాత టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్కి అయితే కొంచెం మనం గట్లు వేసుకున్నాం. ఓకే, కలిపింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పులిహోర మీరు కూడా ఇలా రెడీ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లోనే తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీ సూపర్ స్టార్ కాకుండా. బాయ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ